హైదరాబాద్ శివారు గండిపేటలో గన్ పేలింది. రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. నల్గొండ జిల్లాకు చెందిన ప్రభాకర్ గాల్లోకి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. 2 రౌండ్లు కాల్పులు జరపడంతో కలకలం సృష్టించింది. కాల్పుల శబ్దం విన్న జనం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతకుముందు ప్రభాకర్ తన స్నేహితులతో కలిసి ఫంక్షన్ కు వెళ్లాడు. ఫ్రెండ్స్ అంతా దావత్ చేసుకున్నాక తాగిన మైకంలో కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ప్రభాకర్ దగ్గరకు గన్ ఎలా వచ్చిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభాకర్ తో పాటు ఉన్న ప్రశాంత్ అనే వ్యక్తిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే కాల్పులకు భూ తగాదాలే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ చేసుకుని ఇంటికి వచ్చి ఇంటికి డ్రాప్ అవుతుంటే సపోర్ట్ వచ్చింది. మిస్ఫైర్ అయింది అనుకుని చూసేవాళ్ళకి ఇంటికి వెళ్ళిపోయాను. పొద్దున పోలీసులు అడిగితే మిస్ఫైర్ మా ఫ్రెండ్ దగ్గర వెపన్ ఉంది, లైసెన్స్ వెపన్, అది మిస్ఫైర్ అయిందని చెప్పి. ప్రభాకర్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. ఎక్కడ ఆయన ఫ్రెండ్ కాదు, నాకు నా ఫ్రెండ్ ఏం కాదు. ఆయనది ఎక్కడ? ఆయనది వరంగల్ నల్గొండ డిస్ట్రిక్ట్. ఆయన గొడవలు ఏం లేవు, అలాంటిది లేదు, గొడవలు ఏం లేదు, మనకైనా పరిచయం కూడా లేదు. రాత్రి సుమారు 11:30 ప్రాంతంలో ఈ గండిపేట సంబంధించిన ప్రశాంత్ యాదవ్ మరియు అతని మిత్రులు కొందరు ఒక 5 కలిసి గోల్కొండ రిసార్ట్స్లో పార్టీ చేసుకొని గండిపేట ఇంటికి ప్రశాంత్ ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు తన దగ్గర లైసెన్స్ వెపన్ తోటి గాలిలోకి 2 రౌండ్లు ఫైర్ చేయడం జరిగింది. అయితే ఇమ్మీడియట్గా మేము ప్రభాకర్ అదుపులో తీసుకోవడం జరిగింది. అతని వెపన్ కూడా సీజ్ చేసినాం. ఇది లైసెన్స్ వెపన్. కోదాడ రోడ్లో పోలీస్ నుంచి వెపన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంట్రాగేషన్లో మాకు అర్థమైందంటే ఇది కేవలం ఆగతాయితనంతో తాగిన మైకంలో చేసిన పనిగా కనిపిస్తున్నది. ఇంతవరకు అయితే మాకు దీని వెనక ఎటువంటి ఇంటెన్షన్స్ ఉన్నట్టు కానీ ఇవి కానీ వివాదాలు